సో గైస్ ఇప్పుడైతే లంచ్ తినడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసరికి 4 దాటింది, 4:10. మన వాళ్ళ హంటర్ మీద, నేను మన ఫైర్ గడి మీద. ఫ్యూల్ అయితే అస్సలు లేదు దీనికి. సో గైస్ ఇప్పుడైతే మనోడు ఏఎంబి మాల్కి తీసుకెళ్తున్నాడు. కొండాపూర్ అంట, మనకంత ఐడియా లేదు మరి ఏరియాలన్నీ. ఇప్పుడు దాకీలు లంచ్ లేదు, ఏ పక్క లేకుండా ఉంచారు నన్ను. టైం 4:30 అవుతుంది. ఎండ అయితే వస్తుంది ఇప్పుడు, బట్ అంత వేడిగా తెలియదు. ఎండ అయితే ఉంది కానీ యా ఇట్స్ గుడ్. ఏడ్రా బాబు, వర్షం పడుతుందా అన్నట్టు ఉంది. బాబాయ్ నేనే కొత్త బాబాయ్ ఇక్కడికి, నువ్వు నన్ను అడుగుతున్నావు వచ్చి. ఇదేం రోడ్డు, అదేం రోడ్డు. అది ఓవరారా? ఓవరార్ అది. ఓకే, ఇది ఓవరార్ నార్సింగ్ ఎగ్జిట్ అంట. ఇది వచ్చేసరికి సర్వీస్ రోడ్డు. బైక్స్కి ఓవరార్ మీద ఎంట్రీ లేదనుకుంటా కదా. ఫ్లైఓవర్ ఎగ్జిట్ అయ్యేవో లేదో, ఎదురు చూడండి ట్రాఫిక్. వెల్కమ్ టు హైదరాబాద్ ట్రాఫిక్. బెంగళూరు క్రాస్ హైదరాబాదా? ఇలా ఉంటే ఇంకెప్పుడు వెళ్తాము, ఎప్పుడు తింటాము, ఎప్పుడు ఏం చేస్తాము, ఏంటి కథ? ఎదురుగానే ఉంది శరత్ సిటీ మాల్. ఏఎంబి మాల్ అని పిలుస్తారంట అందరూ దీన్ని. మనం అలాగే పిలుద్దాం, అందరూ పిలిస్తే మనమే సపరేట్ పేరు పడ్డాం, మనం ఏఎంబి అని పిలుద్దాం. సో ఫైనలీ మాల్కి అయితే వచ్చాం. హైదరాబాద్ ఫస్ట్ మాల్ నేను రావడం ఇదే. ఇతరు గట్టిగా రవి చేయమంటున్నాడు. ఆర్టిస్ట్ ఇది పెట్టాలిరా. ఇది ఇప్పుడు మాల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే బైక్లో అసలు ఫ్యూల్ లేకపోతే ఫ్యూల్ కొట్టించాను ఒక 700ది. ఫ్యూల్ అయితే మాత్రం నిల్ అయిపోయింది, అసలు లేదు. అండ్ ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ వచ్చేసరికి 115 అయితే ఉంది, మనకన్నా 1 రూపీ అయితే తక్కువ. 1 రూపీయా లేకపోతే సర్టన్ పైసెస్ అనుకోండి, లేక ఒక 50 పైసా దాకా తేడా ఉంటుంది అంతే మహా అయితే. టీ హబ్, టీ వర్క్స్. హుకో సరైన మన సందీప్ నాడింపల్లి బ్రోది కెఫే. ఇక్కడ సమ్ క్రికెట్ మ్యాచ్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. ఇది వచ్చరికి పెట్రోల్ పంప్. ఒక్కసారి ఖర్చు పెట్టే అంత బడ్జెట్ లేదు కానీ మనకి, వెళ్ళి మన బడ్జెట్ తగ్గ తిండులు చూసుకుందాం. ఓడి అమ్మ, ఇదేదో బాగుందిరా, పక్కన బళ్ళు అవి స్టిల్ అవ్వడం నైస్రా. అవును, ఎక్కడే కదా, ఎక్కడ కుమారి ఆంటీ ఉంటారు. ఎక్కడ? ఐటీసీ కోహినూరు ఇదేనా? నాకంత తెలియదు భయ్యా ఏరియాస్ గురించి. ఇక్కడ ఎవరైనా తప్పు అయితే ఏమనుకోండి. టీ హబ్, ఇది కాఫీ హబ్బా? ఇప్పుడైతే మనోడు 100 చేశాను, మంచిగా ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది అనుకుంటున్నాను. ఇది ఒక డిఫరెంట్ పిఓవి అనుకోండి, విత్ ఆరి హంటర్ 350. మన బండి అయితే మనోరు కూడా తెస్తున్నాడు ముందున. సో గైస్ ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. అదొకండి, అదే కేబుల్ బ్రిడ్జ్, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. ఎంజీ సైబర్ స్టార్ ఎల్లో కలర్ బాగుంది. ఏ పిల్లలు ఓపెన్ రూఫ్ భలే ఉంటుంది అబ్బా, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు మాత్రం సైబర్ స్టార్ నుంచి. ఇప్పుడైతే మేము బిర్యానీ తినడానికి వెళ్తాం అనమాట. నయా నవాబ్స్ ఏదో సమ్ పేరు చెప్పాడు మనోడు. సో అక్కడికైతే వెళ్తున్నాను. చినుకులు అయితే పడుతున్నాయి మంచిగా. అండ్ ఇంకా 8.5 km అయితే ఉంది డిస్టెన్స్ అయితే. బిర్యానీకి ఫేమస్ అయిన హోటల్ షాదాబ్కి అయితే వచ్చాం.
ఇప్పుడు బైక్ ఎక్కడ చోటు పార్క్ చేసి ఎల్లో బిర్యానీ లాగిచ్చేద్దాం. ఆకలి మాత్రం దంచుతుంది భయ్య ఫుల్గా, మామూలుగా లేదు ఆకలి. మన వాళ్ళు ఎక్కడున్నారు? సో ఇప్పుడు హోటల్ షాదాబ్కి వచ్చాం. లోపలికి వెళ్ళి బిర్యానీ తిందాం. ఎలా ఉందిరా ట్రాఫిక్ అంతా? మనోడు అక్కడ బైక్ పార్క్ చేస్తున్నాడు లోపల అనుకోండి ఎంట్రీ వెళ్ళి. సో ఇప్పుడు హోటల్ షాదాబ్కి వచ్చాం. ఒకసారి మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడదాం ఇప్పుడు దాకా ట్రాఫిక్లో ఎలా ఉంది ఏంటని. మన వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎంత ట్రాఫిక్లో బైక్ తీయడం, ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటో. ఇప్పుడు మన వాడిని అడిగి తెలుసుకుందాం హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటని. బాగా హైదరాబాద్లోనే ఉంటాడు, వీటిని అడుగుదాం. Hyderabad is one of the most special city for eating biryani. So we came to eat biryani. Turuk 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 dada, that is Punjabi. This is not balle balle. Taka 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 taka, that music doll. You understand? That terrorist BGM. Oh, they came. Traffic. One guy come in this side, another guy come in this side. Estrogen is in middle. నువ్వు అక్కడే ఉన్నారా? అప్పుడు నా ముందేమో ఒక బైక్ కూడా తిప్పేస్తున్నాడు, నీ ముందు ఒక కార్ ఆక్సిడ్, ఇటు సైడ్ నుంచి ఒకటి స్వేర్ షేప్లో ఉంటే మధ్యలో నువ్వు ఉన్నావు. నేను క్లియర్ చూసాను. అది రోడ్డు మధ్యలో పిల్లరు. Hyderabad is not for beginner riders, so don't come if you are a new rider. The order is here, so we are ready to have here. Yeah. Okay, then see you by after that. మనోడు వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు. ఇది వచ్చేసరికి చికెన్ ప్లాటర్ అనమాట. చికెన్ ప్లాటరా సారీ చిల్లీ పన్నీర్, చిల్లీ పన్నీరేనా? చిల్లీ పన్నీర్. ఇది వచ్చేసరికి చికెన్ ప్లాటర్ అనమాట. 7 గుస్తీలు పడుతున్నాడు ఓపెన్ చేయడానికి. రే రోతా ఏంట్రా? ఈడేమంటున్నాడు, ఈడికే తెలియకుండా మాట్లాడుతున్నాడు. అదిరా ఇది షీక్, ఇది మలాయ్ కబాబు, ఇది మరి మనకు తెలియదు. మనోరుగడికి ఇప్పుడైతే ఇది లాగిచ్చేద్దాం, తర్వాత బిర్యానీ కూడా లాగిచ్చేద్దాం. సో అది కదా. క్లోజ్ అయ్యి ఓపెన్ అవ్వాలి షార్ట్. ఆడు చికెన్ తినలేడు, ఎందుకంటే వాడు వెజ్ వాడు. ఏం చేయలేం, మీ ఇద్దరమే నేర్చులేం, అందుకే చికెన్ తింటున్నాం. దీని తర్వాత ఇంకొక మటన్ బిర్యానీ అయితే వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ, షాదాబ్ స్పెషల్ చికెన్ బిర్యానీ. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మటన్ బిర్యానీ అయితే వచ్చింది, చికెన్ అయితే పర్లేదు బాగానే ఉంది. తర్వాత రివ్యూ కూడా తీసుకున్నాం ఎలా ఉంది అంటే. ఫస్ట్ అయితే మెక్కేద్దాం. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ వచ్చింది. ఇందాక మటన్ బిర్యానీ తిన్నాం, అది సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి తెలియలేదు అసలు. క్లియర్గా చూస్తా కలర్ కూడా తెలిసింది. వీడు కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇది కూడా తిని చూద్దాం ఎలా ఉంది అంటే. మొత్తానికి తినడం అయితే అయిపోయింది. బిల్లు వచ్చేసరికి 2170 అయితే అయ్యింది. ఒకసారి మనోడు రివ్యూ అడుగుదాం తర్వాత ఎలా ఉంది ఏంటో. వీడైతే వెజ్ గడే, వీడితో సంబంధం లేదు మనకి. తినడానికి బతుకుతున్నావా, బతకడానికి తింటున్నావా? సో షాదాబ్లో ఫుడ్ తినడం అయితే అయిపోయింది. ఒకసారి మన వాళ్ళు రివ్యూ అయితే తెలుసుకుందాం. వెజ్ అండ్ చికెన్ ఎలా అనిపించిందో. ఫస్ట్ వెజ్తో స్టార్ట్ చేద్దాం. చికెన్ తినడానికి అయితే రావచ్చు, వెజ్ అయితే యావరేజ్. వెజ్ తినడం కోసం అయితే రావద్దు, అక్కర్లే. నాట్ వర్త్ ట్రాఫిక్. ఇప్పుడు చికెన్ అండ్ మటన్ ఒకటి అడుగుదాం. బాగుంది. మటన్ చికెన్లా ఉంది, చికెన్ లాగా ఉంది. బాగుంది. రికమెండ్ చేస్తావా? ఎస్ ఆబ్వియస్లీ. షాదాబ్లో బిర్యానీ తినడం అయితే అయిపోయింది. టేస్ట్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. మరీ అంత హైప్కి వర్త్ అంటే ఐ వోంట్ సే దట్ మచ్ వర్త్, బట్ పర్లేదు. నాకు బాగా స్పైసీ ఇష్టం అనమాట. సో టేస్ట్ బడ్స్ తగ్గట్టు అయితే అంతగా అనిపించలేదు. ఏమో మీరు వస్తే మీకు నచ్చచ్చేమో, మేబీ మనోరుగడికి అయితే నచ్చిందంట. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతా. అండ్ టైం వచ్చేసరికి 11:30 అయితే అయ్యింది.
11:30 అయింది టైం అయితే. ఓకే, యాక్చువల్లీ చార్మినార్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోవట్లేదు. ఎందుకంటే మనోహర్ కూడా చిన్న పత్యాపరం చేశాడు అనమాట. సో వాడి వల్ల చార్మినార్ అయితే వెళ్ళడానికి అవ్వట్లేదు. వీలైతే రేపు చూపిస్తాను చార్మినార్, లేకపోతే ఇంకా లేనట్టే. ఇప్పుడైతే ఇంక రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్టు మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్.